ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న జయబేరి ద నిర్వాణ. హాయ్ ఫ్రెండ్స్, నేను విజయలక్ష్మి విఎల్ మెహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి చూసారా, ఎల్లో అండ్ గ్రీన్లో ఎంత బాగున్నాయో. ఇక్కడ చూసారా, బ్లూ కలర్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. మరి ఇక్కడైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ చాలా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ 16th ఫ్లోర్లో ఉన్నారండి. అయినా బాల్కనీ చిన్నగా ఉంది, ఏం పర్వాలేదు. అయినా కానీ కింద మాత్రం అన్ని రకరకాల ఫ్లవర్స్తో పార్క్ అంతా నిండిపోయి ఉందండి. చెప్పాలంటే మనం ఇంట్లో పెంచుకోవాల్సిన అవసరమే లేదు. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా ఇక్కడ చూడండి, అన్నీ అరేంజ్ చేసి ఉంచారు. ఇక్కడ ఫంక్షన్ హాల్ లాగా క్లబ్ హౌస్లో ఏదైనా మనం చేసుకోవచ్చు అన్నమాట. దానికి తగినట్టుగా వాళ్ళు మొత్తం డెకరేట్ చేస్తారు. అన్ని ఫ్లవర్స్, ప్లాంట్స్ అన్నీ డెకరేట్ చేస్తారు ఇక్కడే. ఇంకా మినియేచర్ రోజ్ అన్నమాట. ఇవి వైట్ అండ్ రెడ్. ఇక్కడైతే చూసారా, గడ్డి పువ్వుల్లాగే ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయో. ఆర్కిడ్స్, వైట్, గులాబీ చక్కగా గుత్తులు గుత్తులుగా ఎంత సూపర్గా ఉన్నాయో. ఇందులోనే రెడ్ కలరు. ఇంకా అసలు చెప్పాలంటే ఇంకా చాలా పువ్వులు ఉన్నాయండి. చెప్పలేనన్ని పేర్లు, వాటికి పేర్లు కూడా మనకు అర్థం కావు, అంత సూపర్గా ఉన్నాయి. వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అన్నది మనకి మంచి ఇంపార్టెంట్ అయిన విషయం అండి. ఇది అందరూ చేయలేరండి. ఇలా ఇంత చక్కగా పువ్వులు రావాలంటే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా పువ్వులతో గార్డెన్ అంతా నిండిపోయి ఉంది. మరి వాళ్ళు ఏం చేస్తారో మనం తెలుసుకోవాలి కదా. వాళ్ళు ఎలా గార్డెన్ చేస్తారు, ఏమేమి వేస్తారు, మట్టిలో ఎరువులు ఏమేస్తారు, పెస్ట్ కోసం ఏమేస్తారు, అవన్నీ తెలుసుకోవాలని నాకు ఇంట్రెస్ట్గా ఉంటుందండి. నేను ఎదురు చూస్తూ ఉన్నాను, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడుగుదామని. ఇలాగే నేను డైలీ వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫ్లవర్ పిక్ తీసుకొని పెట్టుకుంటాను. నా ఫోన్ మొత్తం నిండిపోయిందండి ఇలా పువ్వుల ఫోటోలతో. మొత్తం కెమెరా మొత్తం ఆల్మోస్ట్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందండి. తీసి ఎంత బాగున్నాయో చూడండి. మీకు కూడా నేను ఇంకా చాలా వరకు డిలీట్ చేస్తానండి ఈ ఫ్లవర్స్ అన్నీ. ఇంకా ఎక్కువైపోయి ఫొటోస్ తీసుకొని ఎక్కువైపోయినాయి అన్నీ డిలీట్ చేస్తూ ఉంటాను. చూడండి మీరే ఎన్ని మొక్కలు. పార్క్లో కూడా మా పిల్లలతో, మా అమ్మాయి వాళ్ళ పిల్లలతో చక్కగా ఇలా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఫోటో తీసుకుంటాను. ఇది చూసారా, పింక్ కలర్ చుక్కమల్లి. ఇది మా ఇంట్లో చిన్న కుండీలో చిన్న చెట్టులాగే ఉంది. దాని గురించి నాకు తెలియదండి, ఇది ఎంత పెద్దగా పెరుగుతున్నది. ఇలా పొడుగాటి కొమ్మలతో, ఆ కొమ్మలకి చివర మాత్రమే గుత్తులుగా పూస్తాయండి. మధ్యలో ఎక్కడా పువ్వులు లేవు. చూసారా, ఈ యొక్క చెట్టు యొక్క ఇలాంటి పువ్వులతో నిండి ఉంటుంది. చివరికి మాత్రమే పూల గుత్తులు ఉంటాయి. ఇలా చూసారా, ఇక్కడ చాలా పైకి హైట్లో వెళ్ళిపోయింది కొమ్మలు. ఇలా కొమ్మలు అనేది చాలా పొడుగాటి కొమ్మలతో, మనకి ఎంత పెద్ద కుండి ఇస్తే అంత పొడుగా కొమ్మలు వెళ్తాయి. కానీ మధ్యలో పువ్వులు ఉండవు, చివరికి మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూసారా, చాలా హైట్లో వెళ్ళిపోయాయి కొమ్మలు. నేను ఇంత పెద్దగా చుక్కమల్లె పెరుగుతుందని నేను అనుకోలేదండి. కుండీలో మాత్రమే చిన్నగా వస్తాయి కొమ్మలు. గుత్తులు గుత్తులుగా ఎంత బాగుంటాయి చూడండి, పింక్ కలర్లో. ఇంకా ఎండ వల్ల సరిగా కనిపించట్లేదు కలరు. డైలీ నేను ఇక్కడికి వస్తాను, పార్క్లో ఏదో ఒకటి చూస్తాను. దేవకాంచన పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇక్కడ వైట్ కలర్లో పూజకు కూడా పనికొస్తాయండి ఇవి. ఈ పువ్వులు, ఈ మొక్కలు ఇంత బాగా మనకు పూయవు కదండి. ఇక్కడ వీళ్ళు చేసే గార్డెన్లో ఏదో ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ అనేది నేను కనిపెట్టుతానని ఒక్కరోజు అనేది ఖచ్చితంగా తెలుసుకున్నాను. అది మీకు
తర్వాత తెలియజేస్తానండి. ఆ సీక్రెట్ ఏంటో, వాళ్ళు ఏమేమి కలుపుతారు అన్నది మనకి తెలిసిపోతుంది. నేను వాళ్ళని ఒకరోజు కలిసి అడిగానన్నమాట. గార్డెన్లో ఇలా పువ్వులు పూయటానికి వాళ్ళు కలుపుతున్నప్పుడు వెళ్ళాను. మట్టి మిశ్రమంలో మొత్తం గార్డెన్కి ఏమేమి ఇస్తారన్నది నేను తెలుసుకున్నానండి. చూసారా ఎంత చక్కగా ఎన్ని పువ్వులు, చాలా అందమైన పూలతో వీళ్ళు పెంచుతున్నారు గార్డెన్. మనం కూడా ఇలాగే పెంచుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళలాగే మనం కూడా కేర్ తీసుకోవాలి కదండి. నాకు నచ్చినవన్నీ నేను ఇలా పిక్స్ అయితే తీసుకొని పెట్టుకున్నానండి. నేను మళ్ళీ ఎప్పటికైనా కూడా నేను యూట్యూబ్ ఛానల్లో వీడియో కోసం చేసుకుంటున్నాను. ఇది ఏమేం కలిపారండి? ఏమేం కలిపారు? రెడ్ సైలు, షాండు, కోక్బేటు, డిఏపి. ఓకే. లిక్విడా? ఏం లిక్విడ్ అండి? వెస్టేజ్ ఇది కలిపారా? ఓకే. ఇవన్నీ ఇది దేనికండి? ఇది దేనికండి? ఇది వేరు పురుగు రాకుండా కలిపారంటండి. వేస్టేజ్ అని ఉంది దీనిపైన పేరు. ఇది అగ్రి వాళ్ళది, హ్యూమిక్ అని ఉంది వేస్టేజ్. ఇది కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి. చూసారా ఎంత మంచి మొక్కలు, ఎంత మంచి వాతావరణం. ఇవంతా సాధ్యపడాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే మనం కూడా వీళ్ళలాగే కొన్ని రకాల ఎరువులు, అవి మనకి అందులో ఇసుక, వర్మీ కంపోస్టు, కోకోపిట్ సమపాలలో. ఇక్కడ పాములు రాకుండా ఉండటం కోసం ఇది తెల్లుసిరి మొక్క అని ఇది కూడా వేశారు. మనకి ఈ విషయం కూడా కొంచెం తెలుసుకున్నట్టయింది కదా. నేను ఇదివరకే ఇది వీడియో చేశాను, కానీ వీళ్ళు ఇంత పెద్ద సొసైటీలో కూడా ఆ నర్సరీ అతను వీళ్ళకి సజెషన్ చేశాడనమాట. ఇవి పాములు రాకుండా ఉంటాయని. మొన్న మధ్యనే పాములు వచ్చాయని అందరూ ఇంకా ఓకే అండి, ఉంటాను. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.